ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వీడియోలో మనం టెట్ అండ్ డిఎస్సి నుండి తెలుగు సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ 50 బిట్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రక్రియలు అనే టాపిక్ నుంచి మనం క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తే మీకు 2 మార్కులు ఖచ్చితంగా వస్తాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, తెలుగు తల్లి అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 గేయ కథనం, ఆప్షన్ 2 గేయ కథ, ఆప్షన్ 3 గేయం, ఆప్షన్ 4 పద్యాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గేయం. నెక్స్ట్ క్వశ్చన్, మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 వ్యాసం, ఆప్షన్ 3 గేయం, ఆప్షన్ 4 కథనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కథ. నెక్స్ట్ క్వశ్చన్, మంచి బాలుడు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 గేయం, ఆప్షన్ 2 కథనం, ఆప్షన్ 3 గేయ కథనం, ఆప్షన్ 4 గేయ కథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 4 గేయ కథ. నెక్స్ట్ క్వశ్చన్, నా బాల్యం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 ఆత్మకథ, ఆప్షన్ 2 కథనం, ఆప్షన్ 3 గేయ కథ, ఆప్షన్ 4 వ్యాసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆత్మకథ. నెక్స్ట్ క్వశ్చన్, పొడుపు విడుపు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 వ్యాసం, ఆప్షన్ 2 కథ, ఆప్షన్ 3 కథనం, ఆప్షన్ 4 సంభాషణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సంభాషణ. నెక్స్ట్ క్వశ్చన్, మేమే మేకపిల్ల అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 కథనం, ఆప్షన్ 2 కథ, ఆప్షన్ 3 గేయ కథ, ఆప్షన్ 4 వ్యాసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కథ. నెక్స్ట్ క్వశ్చన్, పద్యరత్నాలు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 నైతిక విలువలు, ఆప్షన్ 2 పద్యాలు, ఆప్షన్ 3 గేయం, ఆప్షన్ 4 గేయ కథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పద్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, మా ఊరి ఏరు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 గేయ కథ, ఆప్షన్ 2 కథనం, ఆప్షన్ 3 గేయం, ఆప్షన్ 4 సంభాషణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గేయం. నెక్స్ట్ క్వశ్చన్, తొలి పండుగ అనే పాఠం యొక్క ప్రక్రియ? ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 సంభాషణ, ఆప్షన్ 3 కథనం, ఆప్షన్ 4 చిత్రకథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కథనం. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ మహాత్ముడు అనే పాఠం యొక్క ప్రక్రియ? ఆప్షన్ 1 గేయం, ఆప్షన్ 2 సంభాషణ, ఆప్షన్ 3 చిత్రకథ, ఆప్షన్ 4 నైతిక విలువలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గేయం. నెక్స్ట్ క్వశ్చన్, గోపాల్ అనే పాఠం యొక్క ప్రక్రియ? ఆప్షన్ 1 గేయం, ఆప్షన్ 2 సంభాషణ, ఆప్షన్ 3 కథ, ఆప్షన్ 4 నైతిక విలువలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కథ. నెక్స్ట్ క్వశ్చన్, దేశమును ప్రేమించుమన్నా అనే పాఠం యొక్క ప్రక్రియ? ఆప్షన్ 1 సంభాషణ, ఆప్షన్ 2 కథ ప్రక్రియ, ఆప్షన్ 3 కథన ప్రక్రియ, ఆప్షన్ 4 గేయం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గేయం. నెక్స్ట్ క్వశ్చన్, పరివర్తన అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 కథ ప్రక్రియ, ఆప్షన్ 2 సంభాషణ, ఆప్షన్ 3 గేయం, ఆప్షన్ 4 నైతిక విలువలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కథ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, సత్య మహిమ అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 గేయ కథ, ఆప్షన్ 2 కథన ప్రక్రియ, ఆప్షన్ 3 నైతిక విలువలు, ఆప్షన్ 4 సంభాషణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గేయ కథ. నెక్స్ట్ క్వశ్చన్, ముగ్గులలో సంక్రాంతి అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 కథనం, ఆప్షన్ 2 వ్యాసం, ఆప్షన్ 3 గేయం, ఆప్షన్ 4 కథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వ్యాసం. నెక్స్ట్ క్వశ్చన్, పద్యరత్నాలు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 పద్య కథ ప్రక్రియ, ఆప్షన్ 2 పద్య ప్రక్రియ, ఆప్షన్ 3 కథన ప్రక్రియ, ఆప్షన్ 4 గేయ కథ ప్రక్రియ.
మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పద్య ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, బారిస్టర్ పార్వతీశం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 కథనం, ఆప్షన్ 3 పద్య కథ, ఆప్షన్ 4 గేయ కథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కథనం. నెక్స్ట్ క్వశ్చన్, రాజు కవి అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 పద్య ప్రక్రియ, ఆప్షన్ 2 పద్య కథ ప్రక్రియ, ఆప్షన్ 3 పద్య కథన ప్రక్రియ, ఆప్షన్ 4 గేయ కథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 పద్య కథ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ఎగిరా అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 గద్య ప్రక్రియ, ఆప్షన్ 2 పద్య ప్రక్రియ, ఆప్షన్ 3 గేయ కథ, ఆప్షన్ 4 గేయ ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 గేయ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, సాయం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 కథన, ఆప్షన్ 3 గేయ కథ, ఆప్షన్ 4 వ్యాస. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కథన ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, కొండవాగు అనే పాఠం యొక్క ప్రక్రియ. ఆప్షన్ 1 గేయ ప్రక్రియ, ఆప్షన్ 2 కథ ప్రక్రియ, ఆప్షన్ 3 లేఖ ప్రక్రియ, ఆప్షన్ 4 కథన ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లేఖ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, జయగీతం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 గేయ ప్రక్రియ, ఆప్షన్ 2 పాఠ ప్రక్రియ, ఆప్షన్ 3 కథ ప్రక్రియ, ఆప్షన్ 4 కథన ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పాఠ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 కథన ప్రక్రియ, ఆప్షన్ 2 కథ ప్రక్రియ, ఆప్షన్ 3 వ్యాస ప్రక్రియ, ఆప్షన్ 4 గేయ ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వ్యాస ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, పెన్నేటి పాట అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 పద్య ప్రక్రియ, ఆప్షన్ 2 గేయ ప్రక్రియ, ఆప్షన్ 3 పాఠ ప్రక్రియ, ఆప్షన్ 4 గేయ కథా ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పాఠ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, పద్యరత్నాలు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 కథన ప్రక్రియ, ఆప్షన్ 2 గేయ ప్రక్రియ, ఆప్షన్ 3 పద్య ప్రక్రియ, ఆప్షన్ 4 పద్య గేయ ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పద్య ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ పండుగ అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 గేయం, ఆప్షన్ 2 కథ, ఆప్షన్ 3 కథనం, ఆప్షన్ 4 సంభాషణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సంభాషణ. నెక్స్ట్ క్వశ్చన్, తరిగొండ వెంగమాంబ అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 కథనం, ఆప్షన్ 3 వ్యాసం, ఆప్షన్ 4 జీవిత కథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వ్యాసం. నెక్స్ట్ క్వశ్చన్, మంచి బహుమతి అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 కథనం, ఆప్షన్ 2 సంభాషణ, ఆప్షన్ 3 వ్యాసం, ఆప్షన్ 4 కథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సంభాషణ. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మ ఒడి అనే పాఠం యొక్క ప్రక్రియ. ఆప్షన్ 1 కథన ప్రక్రియ, ఆప్షన్ 2 గేయ కథ, ఆప్షన్ 3 గేయ, ఆప్షన్ 4 పద్య. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గేయ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, తృప్తి అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 కథ ప్రక్రియ, ఆప్షన్ 2 కథానిక, ఆప్షన్ 3 గేయ, ఆప్షన్ 4 గేయ కథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కథానిక. నెక్స్ట్ క్వశ్చన్, మా కొద్ది దెల్ల తొరతనము అనే పాఠం యొక్క ప్రక్రియ. ఆప్షన్ 1 గేయ ప్రక్రియ, ఆప్షన్ 2 కథన ప్రక్రియ, ఆప్షన్ 3 గేయ కథా ప్రక్రియ, ఆప్షన్ 4 గేయ కథానిక ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 గేయ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, సమయస్ఫూర్తి అనే పాఠం యొక్క ప్రక్రియ. ఆప్షన్ 1 కథన ప్రక్రియ, ఆప్షన్ 2 కథా ప్రక్రియ, ఆప్షన్ 3 వ్యాస ప్రక్రియ, ఆప్షన్ 4 గేయ కథా ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కథా ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, మన మహనీయులు అనే పాఠం యొక్క ప్రక్రియ. ఆప్షన్ 1 గేయ ప్రక్రియ, ఆప్షన్ 2 వ్యాస ప్రక్రియ, ఆప్షన్ 3 కథన ప్రక్రియ, ఆప్షన్ 4 గేయ కథన ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వ్యాస ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, సుభాషితాలు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 గేయ, ఆప్షన్ 2 పద్య, ఆప్షన్ 3 కథన, ఆప్షన్ 4 గేయ కథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పద్య ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, మమకారం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 కథన,
ఆప్షన్ 2 కథ, ఆప్షన్ 3 వ్యాస, ఆప్షన్ 4 గేయ కథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కథ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. మేలుకొలుపు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 పద్య ప్రక్రియ, ఆప్షన్ 2 గేయ ప్రక్రియ, ఆప్షన్ 3 కథన ప్రక్రియ, ఆప్షన్ 4 గేయ కథన ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పద్య ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. ధర్మ నిర్ణయం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 కథన, ఆప్షన్ 3 చారిత్రక, ఆప్షన్ 4 దర్శనీయ. స్థల ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చారిత్రక కథ. నెక్స్ట్ క్వశ్చన్. త్రిజట స్వప్నం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 గేయ ప్రక్రియ, ఆప్షన్ 2 గేయ కథా ప్రక్రియ, ఆప్షన్ 3 పద్య ప్రక్రియ, ఆప్షన్ 4 పద్య కథా ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పద్య ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. డూడు బసవన్న అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 వ్యాస ప్రక్రియ, ఆప్షన్ 2 జానపద కళలు, ఆప్షన్ 3 జీవన చిత్రం, ఆప్షన్ 4 జీవిత ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జీవన చిత్రం. నెక్స్ట్ క్వశ్చన్. ఎంత మంచివారమ్మ అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 వ్యాస, ఆప్షన్ 3 పద్య, ఆప్షన్ 4 వ్యాస కథా ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వ్యాస ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. అక్షరం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 కవిత, ఆప్షన్ 2 వచన కవిత, ఆప్షన్ 3 గేయం, ఆప్షన్ 4 నవల. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వచన కవిత. నెక్స్ట్ క్వశ్చన్. మాయా కంబలి అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 కథనం, ఆప్షన్ 2 కథన ప్రక్రియ, ఆప్షన్ 3 వచన కథ, ఆప్షన్ 4 జానపద కథ. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జానపద కథ. నెక్స్ట్ క్వశ్చన్. చిన్ని శిశువు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 స్వాగతం, ఆప్షన్ 2 పద్య, ఆప్షన్ 3 పద కవిత, ఆప్షన్ 4 వచన కవిత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పద కవిత ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. మర్రి చెట్టు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 స్వాగతం, ఆప్షన్ 2 వ్యాసం, ఆప్షన్ 3 స్కెచ్, ఆప్షన్ 4 1 మరియు 3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 మరియు 3. నెక్స్ట్ క్వశ్చన్. పద్య పరిమళం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 వచన ప్రక్రియ, ఆప్షన్ 2 శతకం, ఆప్షన్ 3 పద్య కథ ప్రక్రియ, ఆప్షన్ 4 వచన ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శతకం. నెక్స్ట్ క్వశ్చన్. మన విశిష్ట ఉత్సవాలు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 వ్యాసం, ఆప్షన్ 2 శతకం, ఆప్షన్ 3 వచన ప్రక్రియ, ఆప్షన్ 4 స్వాగతం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వ్యాసం. నెక్స్ట్ క్వశ్చన్. కప్ప తల్లి పెళ్లి అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 పద్య ప్రక్రియ, ఆప్షన్ 2 వచన, ఆప్షన్ 3 గేయ, ఆప్షన్ 4 గేయ కథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గేయ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. యథ అనే పాఠం యొక్క ప్రక్రియ. ఆప్షన్ 1 కథా ప్రక్రియ, ఆప్షన్ 2 కథానిక ప్రక్రియ, ఆప్షన్ 3 గేయ ప్రక్రియ, ఆప్షన్ 4 గేయ కథా ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కథానిక ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. హితోక్తులు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 పద్య ప్రక్రియ, ఆప్షన్ 2 అనువాదం, ఆప్షన్ 3 గేయ ప్రక్రియ, ఆప్షన్ 4 గేయ వచన ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనువాదం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రియ మిత్రునికి అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 వ్యాస ప్రక్రియ, ఆప్షన్ 2 లేఖన ప్రక్రియ, ఆప్షన్ 3 లేఖ ప్రక్రియ, ఆప్షన్ 4 వచన ప్రక్రియ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లేఖ ప్రక్రియ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు ప్రతి సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. ఇంకా ఏదైనా నోటిఫికేషన్ గురించి కానీ సబ్జెక్ట్ వైజ్ బిట్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియోని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.